హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్, సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా. సో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారో అండ్ బ్లాకులు చేసుకున్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ మీ 3 times అనుకుని వీడియో చూడండి. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనసులో ప్రేమ ఉంచుకొని కూడా మీకు దూరంగా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అవాయిడ్ అయితే చేస్తున్నారు. బికాజ్ సిచ్యువేషన్స్ వల్ల అవాయిడ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. అంటే కొంచెం సెల్ఫిష్ లాగా ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందేమోనని మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనమాట. అవాయిడ్ అయితే చేస్తున్నారు. అంటే మిమ్మల్ని అన్నిట్లో బ్లాకులు పెట్టేయడం. మీరు ఏ నెంబర్ నుంచి చేస్తే ఆ నెంబర్ నుంచి వాళ్ళు మిమ్మల్ని, మీరు ఏ నెంబర్ నుంచి చేసినా ఆ నెంబర్ని బ్లాక్ చేయడం, కాల్ కట్ చేయడం, మీతో సరిగా మాట్లాడకపోవడం, మీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు, ఈ పర్సన్ మీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే ఎస్కేప్ అవుతున్నారు. సరిగా మాట్లాడలేదు, మీరు ఎదురుపడిన తొలగిపోవడమో, లేదా మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా రెస్పాండ్ ఇవ్వకపోవడం, బ్లాక్లో పెట్టడం, సరిగా మాట్లాడకపోవడం, బిజీ అని చెప్పడం, లేదా సరిగా మాట్లాడకపోవడం, ఈ విధంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తారనమాట ఈ పర్సన్. సో ఎందుకు చేస్తున్నారు, ఈ పర్సన్కి అసలు ప్రేమ ఉందా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది చూద్దాము. ప్రస్తుతానికి ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు, అందుకే ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు. సో ఈ దూరంగా ఉండాలి అనుకునేది కూడా టెంపరీగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏవో భయం వేస్తుంది మీ దగ్గరికి రావాలి అంటే, మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలంటే. బికాజ్ వాళ్ళు రాకపోవడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ. మీ విషయం ఇంట్లో తెలిసి ఫ్యామిలీ వాళ్ళకి అడ్డు చెప్పుండొచ్చు. ఫ్యామిలీ థర్డ్ పర్సన్ కూడా, థర్డ్ పార్టీ వల్ల కూడా మీ దగ్గరికి రావాలంటే సైలెంట్గా ఉండి ఉండొచ్చు. అంటే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతూ ఉండి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధల వల్ల మళ్ళీ వస్తే ఇలానే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ, అండ్ మీరు వాళ్ళు ఏదన్నా మాటలు అన్నా కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇలాగే రిపీట్ అవుతుందని కానీ, థర్డ్ పార్టీ, ఫ్యామిలీ అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల ఈ పర్సన్ ప్రజెంట్ అయితే వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ప్రశాంతంగా ఉండాలి, ఫస్ట్ అయితే పీస్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అలా సైలెంట్గా అయిపోయారండి. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం సిచ్యువేషన్స్ వల్ల అని తెలుస్తుంది. కానీ మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి, మళ్ళీ రావాలి అన్న థాట్ అయితే వీళ్ళకి ఉంది. చూద్దాము ఇంకా ఏమనుకుంటున్నారు. మళ్ళీ ఈ రిలేషను కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో బాగుండిద్ది, నా పర్సన్ నాకు కరెక్టే, మీరు వాళ్ళకి కరెక్టే, మీతో ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని మళ్ళీ అనిపిస్తుంది వాళ్ళకి. సో ఎక్కడా కూడా ఈ రిలేషన్ బాగోదు అని కానీ, లేకపోతే మీరంటే ఇష్టం లేకనో, మీ రిలేషన్ బాగోదనో, వాళ్ళు మీతో రిలేషన్ బాగోదనో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు మీతో ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాగే మేము కంటిన్యూ చేస్తే ఇతనితో నాకు రిలేషన్ బాగానే ఉంటుంది అనేది వాళ్ళకి అనిపిస్తుంది. సో ఆవేశంలో, కోపంలో, టెంపర్లో వాళ్ళు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది, మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది. మళ్ళీ ఆలోచిస్తున్నారు ఎప్పుడు తీసుకోవాలా యాక్షన్, ఏం చెయ్యాలి అని జగిల్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని వదిలేయాలనిపించట్లేదు, వాళ్ళకి పూర్తిగా వదిలేయాలనిపించట్లేదు. ఫస్ట్ టెంపరీగా అయితే మిమ్మల్ని అవాయిడ్ చేశారండి, కానీ పర్మనెంట్గా మిమ్మల్ని అవాయిడ్ చేయాలనుకోవట్లేదు. మళ్ళీ మీ నెక్స్ట్ యాక్షన్ కూడా చూసాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ప్యాషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మీద. సో ఇప్పుడు భయం వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ కెరీర్ మీద ఫోకస్ చేయడం, మనీ మీద ఫోకస్ చేయడము, వాళ్ళ సేఫ్ జోన్లో వాళ్ళు ఉండడము, పేరెంట్స్కి చెప్పలేకపోవడము, అంటే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో పేరెంట్స్ని ఒప్పించలేకపోవడం, ఈ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం,
మెయిన్ ప్రాబ్లం అనమాట. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీరు ఏదో అన్న మాటలను పట్టుకొని అలా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడము, ఆ మనస్పర్ధల్లోనే వాళ్ళు ఉండటము, వాళ్ళే కరెక్ట్ అనుకోవడము అలా చేస్తూ ఉండొచ్చు. సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే, కొన్ని భయాల వల్ల కొన్ని కారణాల వల్ల మీ పర్సన్ ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. కానీ రావాలి అని అయితే మళ్ళీ అనుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద చాలా స్ట్రాంగ్ ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ మధ్య ప్యాషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అవేవి బయటికి పడకుండా అలా మనసులో పెట్టుకొని అలా కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ మీ మీద వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మీతో ఎప్పుడైతే వాళ్ళు దగ్గరగా ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మీతో గడిచిన మూమెంట్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫిజికల్గా చాలా సంతోషంగా మీతో మాట్లాడిన, మీతో ఎక్కువగా రొమాన్స్ కనిపిస్తుంది. మీతో మీ పర్సన్కి మీకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీతో ఆ సమయంలో మీతో హ్యాపీగా ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ కూడా ఉంది. ఇక్కడ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీ పర్సన్ వెళ్ళటం రావడం, బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు, చెప్పా పెట్టకుండా వెళ్తారు, మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు. ఏమైందన్నా కూడా సమాధానం కూడా ఇవ్వరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చే పర్సన్. అండ్ గొడవైనప్పుడు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని వారాల తర్వాత వస్తారు. కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. కొంతమంది కలుసుకోవడం కూడా అంతే, నెలలకో వారాలకో అలా కలుసుకుంటూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది కూడా టెంపరీగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి ఇంకా రావాలి అనే థాట్ ఉంది. మీతో ఉంటే లైఫ్ బాగుండిద్ది అనిపిస్తుంది. అండ్ మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. కొంతమంది మీరు చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది వాళ్ళు మీకు చేసి ఉండొచ్చు, మీరు వాళ్ళకి చేసి ఉండొచ్చు. మనీ హెల్ప్ అనేది ఇది కొంతమందికి వర్తిస్తుంది. కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మీకు మీ పర్సన్కి మధ్య మనీ రిలేటెడ్ కూడా ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ని మీరు లైఫ్ లాంగ్ ఒకరిని ఒకరు వదిలిపెట్టకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుని రిలేషన్ని స్టార్ట్ చేశారు. అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని, మ్యారీడ్ వాళ్ళైనా లైఫ్ లాంగ్ ఉండాలని, లవ్ మ్యారేజ్, అరేంజ్ అయినా ప్రేమగా ఉన్నారు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా జీవితాంతం కలిసి ఉంటానని చెప్పి మీ పర్సన్ మీకు మాట ఇచ్చుండొచ్చు. మీరు కూడా మీ పర్సన్తో చెప్పుండొచ్చు. ఇక్కడ లైఫ్ లాంగ్ అనేది కనిపిస్తుంది. లైఫ్ లాంగ్ మీ పర్సన్తో మీరు ఉండాలి అనుకున్నారు. ఈ రిలేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీ పర్సన్ మీకు కూడా చెప్పుండొచ్చు నీతో నేను లైఫ్ లాంగ్ ఉంటానని. బట్ ఇంకా మీ పర్సన్కి ఏంటంటే అలాగే మీతో కలిసే ఉండాలనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే సేఫ్ జోన్లో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి సొసైటీలో ఏ ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఫేమ్ నేమ్ చెడిపోకుండా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎదురు తిరగకుండా, థర్డ్ పార్టీ విషయం, ఫ్యామిలీ విషయం అలా వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు. ఫస్ట్ వాళ్ళకేం కాకుండా సేఫ్ ఆడుతున్నారు. బట్ అయినా కూడా వాళ్ళకి ప్రేమ అనేది ఉంది, ముందుకు వెళ్ళాలని ఉంది. కానీ ఈ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఆపుతున్నాయి. మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల ఆగితే కనుక వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. నా తప్పేముంది, నేనే కరెక్ట్ అనేది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఏదైనా ఫస్ట్ మీ పర్సన్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించే టైప్ అనమాట. దాన్నే సెల్ఫ్ లవ్ అంటారు. అందుకే మిమ్మల్ని కూడా సెల్ఫ్ లవ్ చేసుకోమనేది. సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల అట్రాక్ట్ అవుతారు అవతల వ్యక్తులు కూడా. అందుకే మీ పర్సన్ ఎప్పుడు సెల్ఫ్ లవ్లో ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తారు, మీకంటే ఎక్కువ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి మీరు అంతగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు. కానీ మిమ్మల్ని వద్దనుకున్నందువల్ల ఇక్కడ హ్యాపీగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. మళ్ళీ కలవాలి అనే ఆశ ఉంది, మళ్ళీ కలుస్తామనే కోరిక ఉంది. అండ్ సాడ్నెస్ ఉందండి, సాడ్నెస్ ఉంది. మళ్ళీ మీతో ఉంటే బాగుండు అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. మీతో ఉంటే బాగుంటుంది. వీళ్ళు మీతో జెన్యూన్గానే, అంటే ప్యాషను జెన్యూనే, ఇష్టము జెన్యూనే. అంటే చాలా ప్యాషనెట్ అనమాట. ప్యాషనెట్ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. అంటే ప్యాషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీరు వాళ్ళ కంటికి చాలా అందంగా కనిపిస్తారు. అంటే చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తారు. మీతో కలిసి ఉండటం కూడా వాళ్ళకి చాలా ఇష్టం. సో చెప్పాలంటే జెన్యూన్గానే ఉన్నారు. సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళలో మార్పులు వచ్చినాయి. సో వీళ్ళ లవ్ జెన్యూనే. వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం, ప్యాషన్ ఉంది. ప్రేమ మాత్రం జెన్యూనే. బట్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు సిచ్యువేషన్స్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన ప్రేమించిన వాళ్ళని వదిలిపెట్టి బాధ పెట్టకూడదు. కానీ వీళ్ళు అలాంటి మిస్టేక్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉన్నా సరే సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు. మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది. మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. సో మీరు వాళ్ళకి చాలా అట్రాక్టింగ్గా మనీ మీరు ఇచ్చుంటే వాళ్ళకి
మీ నుంచి వాళ్ళకి మనీ సపోర్ట్ కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ అందిందండి వాళ్ళకి, కొంతమందికి చాలా స్ట్రాంగ్గా. ఇది చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉండిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, మీరు కానీ మీ పర్సన్ కానీ. చాలా ఫిజికల్ కనెక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, లైఫ్ లాంగ్ కలిసి జీవితాంతం ఉండాలి అని అనుకున్నారు రిలేషన్ స్టార్టింగ్లోనే. సో ఈ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది. సో మీకు మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఆలోచిస్తున్నారు డీప్గా, మీ పర్సన్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ కొంత మీ సైడ్ ఉండి ఆలోచిస్తే వాళ్ళలో చేంజెస్ వస్తే కమిట్మెంట్ కూడా సాధ్యమవుతుంది. బట్ కమిట్మెంట్ విషయంలో కొంతమంది ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉన్నారు, ఇవ్వాలని ఉంది కానీ పేరెంట్స్ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నారు. అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచిస్తూ ఉన్నారు అనమాట, మీ వైపు రావాలనిపిస్తుంది కానీ మీ వైపు ఆ మనస్పర్ధల వల్ల వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఒక హోప్ అయితే ఉంది, మళ్ళీ కలుసుకుంటామనే హోప్ ఉంది. సో టైం కోసం చూస్తున్నారు, రైట్ టైంలో ఏ రిలేషన్ వాళ్ళైనా ఎక్స్ట్రా అయినా ఏ రిలేషన్ అయినా మీరంటే ప్రేమ ఉంది, మీతో కలిస్తే బాగుండు అనిపిస్తుంది, రైట్ టైం కోసం చూస్తున్నారు. రైట్ టైంలో వీళ్ళు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నా ఇది టెంపరీ మాత్రమే, మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు, మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది, మళ్ళీ ఫిజికల్గా ఎమోషనల్గా మీరు వాళ్ళకి కావాలనిపిస్తుంది. సో ఇది ఏ చాప్టర్ అయితే ఉందో ఈ బ్యాడ్ ఫేస్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ మీకు గుడ్ ఫేస్ అనేది వస్తుంది. అంటే మళ్ళీ మంచిగా మళ్ళీ మీకు కొత్త చాప్టర్, మీ లవ్లో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవ్వడం, రీయూనియన్ అవ్వడం, మళ్ళీ మీ పర్సన్తో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ప్రేమగా మళ్ళీ లవ్ జర్నీ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో మీ పర్సన్ సడన్గా యాక్షన్ తీసుకుంటారు. సడన్గా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావడం, అన్బ్లాక్ చేయడం అండ్ కాల్ చేయడం, సడన్గా మీరు మీ పర్సన్ మీట్ అవ్వడం కూడా జరగవచ్చు. సో ఇది జూలై ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్ లోపు అవుతుంది. ఈ ఆగస్ట్ కనుక మిస్ అవుతే సెప్టెంబర్, అక్టోబర్. సో మీ పర్సన్ ఎనర్జీ స్పీడప్ని బట్టి మీ పర్సన్ ఎంత ఫాస్ట్గా ఉంటే మీ రీయూనియన్ మీ పర్సన్తో మీరు బాగుండడం అంత ఫాస్ట్గా అవుతుంది. మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి, అసలు చాలా డిఫికల్ట్గా సిచ్యువేషన్ మీకు చాలా డిఫికల్ట్గా ఉందన్నమాట. అంటే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైతే ఈ పర్సన్ అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా, అసలు ఈ పర్సన్ నాకు లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అని అనిపిస్తుంది. మ్యారీడ్ వాళ్ళైనా సరే మళ్ళీ నా వైఫ్ ఆర్ హస్బెండ్ లైఫ్లోకి వస్తారా అనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఏంటంటే అసలు ఈ రిలేషన్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఈ పర్సన్ నాకు ఎంతవరకు సపోర్ట్గా ఉంటారు అనేది అనమాట. సో చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఈ రిలేషన్ని వదలకూడదు అనుకున్నారు, బట్ వదలాల్సిన సిచ్యువేషన్, అంటే ఒక్కోసారి వదిలేయాలి ఇంక ఈ రిలేషన్, ఒక్కోసారి మీరు డిసైడ్ కూడా అయి ఉండొచ్చు ఈ విధంగా వారికి నా పర్సన్ నాకు సపోర్ట్గా ఉండకపోతే కనుక నేను వదిలేస్తాను అనే రేంజ్లో కూడా మీరు అనుకొని ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీ పర్సన్కి మెచ్యూరిటీ అనేది అసలు లేదు. ప్రతిదానికి మీ విషయంలో ఏంటంటే డిలే అవుతూ ఉంది, లేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. మీ పర్సన్ రావడం అనేది చాలా లేట్ అవ్వడం, డిలే అవ్వడం. ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా. ఈగో యాటిట్యూడ్ అనేది ఎప్పుడు చూపిస్తా అంటే ఈ రిలేషన్లో వాళ్ళ మాటే చెల్లాలి, మీరు ఏం చెప్పినా మీ పర్సన్ వినరు, ఎక్కువగా వాళ్ళు చెప్పిందే మీరు వినాలి. సో మీరు కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఇది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అండ్ ఏజ్లో మీకంటే కూడా కొంతమంది చిన్న కూడా అయి ఉండొచ్చు. మీ పర్సన్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. చాలా బాధపడుతున్నారు కానీ రిలేషన్ని అంటే కొంతమంది అయితే వదలడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే అది మీ పర్సన్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. మీ పర్సన్ మీకు ఏ లెవెల్లో సపోర్ట్ ఇస్తే మీరు బాగా మీ పర్సన్ సపోర్ట్ ఇచ్చి మీ పర్సన్ మీకు సపోర్ట్ ఇచ్చి మీ పర్సన్ మారి మళ్ళీ మీతో మీరు కోరుకుంటున్న విధంగా ఉంటే మీరు ఆ పర్సన్తో కంటిన్యూ చేస్తారు. అదర్వైజ్ మీరు వదులుకోవడానికి కూడా వెనకాడట్లేదు. ఇంకోటి కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మీరు కూడా డిఫైన్ చేసుకుంటున్నారు, బట్ కొంతమందికి ఏంటంటే ఏది ఏమైనా వదలాలని లేదు. సో ఇలా అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది మీరు ఏ టైప్లో అంటే ఏ స్టేజ్లో ఉన్నారో ఆలోచించండి. కొంతమంది అయితే వదులుకోవడానికి కూడా అంటే నేను చెప్పాను కదా, ఆయన సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు వాళ్ళు కరెక్ట్గా లేకపోతే మీరు ఉండాలనుకోవట్లేదు. మీరు కోరుకునే విధంగా మీ పర్సన్ మీతో ఉంటేనే మీరు ఈ రిలేషన్లో ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే
ఏదేమైనా ఈ పర్సన్ని వదిలేది లేదనుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ రిలేషన్ని వదలాలని మీకు ఇష్టం లేదు. సాధ్యమైనంత వరకు ఈ రిలేషన్లో ఎంత బాధున్నా సరే భరిస్తున్నారు. ఈ రిలేషన్ను కలవడం కోసం ట్రై చేస్తున్నారు. సో ఈ రిలేషన్లో మీకు క్లారిటీ రావాలి, మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు, కలవాలనుకుంటున్నారు, మీ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోవాలనుకుంటున్నారు, మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు చూసి కూడా చాలా నెలలు కూడా అయ్యి ఉండొచ్చు. కొంతమందికి అయితే వాళ్ళని మీ పర్సన్ అంటే అన్నిట్లో బ్లాగులు చేయడం వల్ల అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్పై చేద్దామన్నా మీకు వాళ్ళు కనిపించట్లేదు సరిగా. అంటే అన్నిట్లో బ్లాగులు చేసి పెట్టి ఉండొచ్చు కొంతమందికి. ఇది మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి, బట్ మీ పర్సన్ కరెక్ట్గా ఉంటేనే మీ లైఫ్లో కావాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. సో మీ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది కానీ అండ్ ఈ పర్సన్ మీతో కరెక్ట్గా ఉండాలి రిలేషన్లో. అలా ఉంటేనే మీరు ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే కష్టం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది. మీరు వర్క్లో కూడా బిజీ అవుతున్నారు, వర్క్ మీద కూడా ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఈగో కూడా చాలా వరకు తగ్గించుకుంటున్నారు. సో మీ పర్సన్ కరెక్ట్గా ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు రిలేషన్ కావాలి. ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకొని హోల్డ్ చేసుకుంటున్నారు. హ్యాపీనెస్ అంతా మీ పర్సన్లోనే ఉంది, బట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్ వేలో వెళ్ళారండి. ఈ రిలేషన్లో మీరు బాగా ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు. సో మీ పర్సన్ లేకపోతే మీరు ఏడవడము, ఓవర్గా ఆలోచించడము, బాధపడము, ఎమోషనల్గా అనమాట. ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు బాధపడడం, ఏడవడం, ఆ పర్సన్ గురించి ఓవర్గా థింక్ చేయడం. ఆ పర్సన్ ఉన్నప్పుడు అంతులేని సంతోషం ఉంటుంది, మీకు చాలా సంతోషం. సో మీ హ్యాపీనెస్ అయినా బాధ అయినా అంతా ఈ పర్సన్ వల్లే కలుగుతుంది. సో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఉంది, చాలా ప్యూర్ లవ్ ఉంది. ఈ పర్సన్ రావాలని కోరుకుంటున్నారు అండ్ ఎమోషన్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. అటు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఈ పర్సన్ రావాలి అని అయితే కోరుకుంటున్నారు. ఈ పర్సన్ అంటే చాలా డీప్ ఫీలింగ్, డీప్ కనెక్షన్ ఉంది మీకు. సో టోటల్గా ఈ రిలేషన్ని మీరు నిలబడాలని కోరుకుంటున్నారు. కొంతమంది మాత్రమే, అది కూడా మీ పర్సన్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ చాలా వరకు ఈ రిలేషన్ నిలబడాలి, కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో. సో మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఏం డిసైడ్ అవ్వాలనేది అప్పుడు మీ పర్సన్తో మాట్లాడి మీరు నిర్ణయించుకోండి. డెఫినెట్లీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి. అండ్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీ బ్లెస్సింగ్స్. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది. ఆల్రెడీ మాట్లాడుతూ సరిగా మాట్లాడుకోకుండా అలా మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే టచ్లో ఉంటారు కానీ సరిగా మాట్లాడుకోరు. సో మీ ఫ్యూచర్ ఇంకా ముందు ఫిజికల్గా ఎమోషనల్గా బాండింగ్ పెరిగిపోతుంది ఫ్యూచర్లో. సో కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు సెల్ఫ్ లవ్లో సంతోషంగా ఉంటారు. బట్ ఈ పర్సన్తో ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ పర్సన్తో హ్యాపీగా ఉంటారు. సో మీ డిసైడ్ ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ పర్సన్తో ఉండాలి అనుకుంటే మళ్ళీ ఈ రిలేషన్ని మీ పాస్ట్ పర్సన్తోనే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మీ లైఫ్లో లేరో మీకు ఇష్టమైన పర్సన్తోనే మీరు హ్యాపీగా కంటిన్యూ చేస్తారు లైఫ్ని. మీరు అవసరం లేదు అనుకుంటే సెల్ఫ్ లవ్లో సంతోషంగా ఉంటారు. ఏదైనా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏది ఏమైనా మీరే నిర్ణయించుకోవచ్చు. మీ పర్సన్ రావడం అయితే వస్తారు, సో ఏదనేది మీరే నిర్ణయించుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మీ పర్సన్తో హ్యాపీ లైఫ్ అనేది కనిపిస్తుంది, అంటే మళ్ళీ ప్రేమగా దగ్గర అవ్వడం కనిపిస్తుంది. మీ టెన్షన్ అంతా పోతుంది, మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. మళ్ళీ ఇంతకు ముందులాగా మీ పర్సన్తో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు దాకా ఫేస్ చేస్తున్నారు కాబట్టి తర్వాత రిమూవ్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి. పర్మనెంట్గా టెంపరీగా అన్నా కొంచెం ప్రశాంతత అనేది మీకు ఉంటుంది, ఆ టెన్షన్స్ లేకుండా. మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి, అంటే మళ్ళీ మీ పర్సన్తో ఎప్పట్లాగా బాగుంటారు. న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్తో మీకు. అండ్ కొంతమందికి మనీ పరంగా కూడా జాబ్ రావడం, ప్రమోషన్స్ రావడం, ఫైనాన్షియల్ పరంగా ఫ్యూచర్లో బాగుండబోతుంది. అండ్ మీ పర్సన్తో మీరు కలవడము, ఫిజికల్గా కూడా కలవడము, రొమాన్స్, రీయూనియన్, మీ పర్సన్తో ప్రేమగా మీరు ఉండడం అనేది అవుతుంది. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 222 అని పెట్టండి. సో వీడియోని లైక్ చేయండి. మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి.
సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.